ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి మీ గత కష్టాలకైతే వీడ్కోలు. మీ జీవితంలో అనుకోని కష్టాలు, ఆత్మీయుల నుండి మోసాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో అడ్డంకులను మీరు ఎదుర్కొని ఉంటారు. మానసిక ప్రశాంతత కరువై భవిష్యత్తుపై నిరాశతో కూడిన భావన మిమ్మల్ని వెంటాడి ఉండవచ్చు. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఒత్తిడి, మానసిక అశాంతి మీ ఇంటి వాతావరణాన్ని దెబ్బతీశాయి. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణ లేకపోవడం, ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకోవడం, ఆధిపత్య ధోరణి వంటివి మీకు అనుభవమై ఉండవచ్చు. అయితే ఇక ఈ కష్టాలకు ముగింపు పలకవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కాలం మారింది. మీ అదృష్టం మిమ్మల్ని తట్టి లేపుతుంది. మరియు మిథున రాశి వారికి జూలై 14 నుండి 21 వరకు శుభ సమయాలేమిటంటే, ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూలై 14 నుండి 21 వరకు శుభ సమయాలు అవి ఏమిటంటే, ఈ వీడియోలో మనం మిథున రాశికి చెందిన ప్రత్యేక వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఈ కాలంలో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మలుపులు తీసుకురావచ్చు. అవి మీ ఆలోచనలను, జీవితం యొక్క దిశను కొత్తగా మార్చవచ్చు. ఈ సమయంలో శనిదేవుడి ఆశీర్వాదం మీకు ఉంటుంది. దీనివల్ల ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. బాధ్యతతో స్థిరత్వం వస్తుంది. అదే సమయంలో రాహు ప్రభావం కొన్ని ఊహించని పరిస్థితులను సృష్టించవచ్చు. ఇది మీ తెలివితేటలను పరీక్షిస్తుంది. శుక్రుడి మంచి శక్తి మీ జీవితంలోకి అందం, ఆకర్షణ మరియు సంబంధాలలో తీపిని నింపుతుంది. కాబట్టి మిథున రాశి వారులారా, ఈ సమయం మీకు చాలా అవకాశాలు తెస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడం, మంచి ఆలోచనతో ఉండడం చాలా ముఖ్యం. వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇందులో మీకు చాలా ముఖ్యమైన జీవితానికి దారి చూపించే సమాచారం ఉంటుంది. స్నేహితులారా, మీరు మిథున రాశి వారైతే రాబోయే సమయం మీకు ఆశలతో నిండినదిగా కనిపిస్తుంది. గ్రహాల స్థితి మీకు అనుకూలకంగా మారుతుంది. దీనివల్ల జీవితంలోని అనేక విషయాలలో మంచి మార్పులు కనిపిస్తాయి. డబ్బు విషయంలో మంచి జరుగుతుందని ఆశలు బలంగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కొత్త శక్తితో ముందుకు సాగడానికి ఒక కొత్త ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. మీరు పెళ్లికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ కాలంలో పెళ్లి సంబంధాలు కూడా మంచి ఫలితాలనైతే ఇవ్వవచ్చు. జీవితంలో ఒక పెద్ద శుభవార్త తలుపు తట్టవచ్చు. అది మీకు కొత్త దారి చూపించి ఆత్మవిశ్వాసంతో నింపుతుంది. కాబట్టి ఈ మంచి సమయం మీకు ఎలాంటి అవకాశాలను తీసుకురావచ్చు అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా జాగ్రత్తగా చూడండి. ఇందులో ఉన్న సమాచారం మీ భవిష్యత్తును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్నేహితులారా, మిథున రాశి వారు ముందుగా రాహువు, శని వంటి గ్రహాల నుంచి ఉన్న భయం లేదా అపోహ ఎల్లప్పుడూ నిజం కాదని అర్థం చేసుకోవాలి. రాహువును తరచుగా రాక్షస గ్రహం అని పిలుస్తారు. కానీ నిజానికి ఇది ఒక ఛాయా గ్రహం, అనగా నీడ లాంటిది. దీనికి సొంత రూపమైతే లేదు. ఇది ఏ స్థలంతో లేదా ఏ గ్రహంతో కలిసి ఉంటుందో దాని ప్రకారం పరిస్థితులను సృష్టిస్తుంది. అదే ప్రభావాన్ని చూపుతుంది. శని విషయానికి వస్తే, ఆయనను కేవలం కర్మలకు ఇచ్చేవాడు. న్యాయానికి ప్రతీక అని ఊరికే అనరు. శనిదేవుడు ఎప్పుడు అనవసరంగా కష్టాలు ఇవ్వడు. వ్యక్తి చేసిన కర్మల ఆధారంగా పూర్తి నిజాయితీతో ఫలితాలనైతే ఇస్తాడు. అందువల్ల శని కేవలం చెడు అనే ఆలోచన పూర్తిగా తప్పు. మీరు మీ జీవితంలో నిజాయితీగా కష్టపడి అంకిత భావంతో పనిచేసినట్లయితే శని మీకు చాలా పెద్ద రక్షకుడు కావచ్చు. రాహువు, శని రెండు గ్రహాలను సరైన విధంగా అర్థం చేసుకున్నప్పుడు, వాటి ప్రభావాలను మంచి దృష్టితో చూసినప్పుడు అవి జీవితంలో అభివృద్ధి, లోతు మరియు తెలివితేటలకు కూడా దారి తీయవచ్చు. శుక్రుడు, రాహువు మరియు కేతువులను సాధారణంగా రాక్షస గ్రహాల వర్గంలో ఉంచుతారు. కానీ వాటి శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. నిజానికి ఈ గ్రహాలు చురుకుగా ఉన్నప్పుడు చాలా తక్కువ సమయంలో జీవితంలో పెద్ద మార్పులు తీసుకురాగలవు. ఉదాహరణకు, ఒకరికి అకస్మాత్తుగా వారి జీవిత దారిని మార్చే అవకాశం లభించిందని అనుకుందాం. సరిగ్గా అదే ప్రభావాన్ని ఈ గ్రహాలు ఇవ్వవు. అవి కరుణించడం ప్రారంభించినప్పుడు అవి పరిమితులను దాటుతూ విజయం, సంపద మరియు కొత్త అవకాశాలను అందిస్తాయి. అదే సమయంలో గురుడు లేదా చంద్రుడు వంటి మంచి గ్రహాలు నెమ్మదిగా ఫలితాలనైతే ఇస్తాయి. వాటి ఫలితాలు కాలంతో పాటు పక్వానికి వస్తాయి, జీవితంలో లోతుగా వెళ్తాయి. కానీ రాక్షస గ్రహాల వేగం వేగంగా ఉంటుంది. అవి తక్కువ సమయంలో పెద్ద మార్పులకు పునాది వేయగలవు. మిథున రాశి వారికి ఈ సమయం ముఖ్యంగా మంచిది, ఎందుకంటే ఈ శక్తివంతమైన గ్రహాలు
గ్రహాల శక్తి ఇప్పుడు మీకు అనుకూలకంగా పనిచేస్తుంది. దీనివల్ల మీరు మీ జీవితంలో అభివృద్ధిని సాధించడమే కాకుండా మనశ్శాంతి, కుటుంబ సంతోషం మరియు లోపలి సంతృప్తి కూడా పొందుతారు. ఈ సమయంలో మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవలసిన మరియు పాటించవలసిన ఒక విషయం ఏమిటంటే, ఒకసారి మీ నమ్మకాన్ని పోగొట్టిన వ్యక్తి మళ్ళీ అలా చేయగలడు. అలాంటి వ్యక్తిని మళ్ళీ నమ్మడం మీకు మీరే చేసుకునే అన్యాయం అవుతుంది. మిథున రాశి వారికి ఈ హెచ్చరికలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు మీ అభివృద్ధికి పూర్తిగా మద్దతు ఇస్తున్నప్పటికీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ ఈ అభివృద్ధిని ఇష్టపడరు. గ్రహాలు మీకు మద్దతు ఇస్తున్నాయి, అవకాశాలను ఇస్తున్నాయి, కానీ ఇదే కొంతమందికి బాధ కలిగిస్తుంది. అలాంటి పరిస్థితులలో మీరు అదే పాత మోసగాళ్లకు మళ్లీ అవకాశం ఇస్తే నష్టమైతే ఖాయమని చెప్పవచ్చు. ఇది జాగ్రత్తగా ముందుకు సాగవలసిన సమయం. ఇక్కడ మీరు మీ నిర్ణయాలలో సొంతంగా ఉండాలి. మీ శక్తిని నిజంగా మీ మంచిని కోరుకునే వారిపై మాత్రమే పెట్టాలి. గుర్తుంచుకోండి, గ్రహాలు దారి చూపగలవు, కానీ మీరు దారిని నిర్ణయించుకోవాలి. ఎటువంటి అపోహలు లేదా బలహీనతలు లేకుండా ఉండాలి. మిథున రాశి మిత్రులారా, మీ జీవితంలో మీరు చాలా సార్లు అనుభవించి ఉంటారు. మీరు హృదయపూర్వకంగా నమ్మిన వ్యక్తులు, మీ స్నేహితులు, ప్రియమైన భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు వారి మీ నమ్మకాన్ని పోగొట్టారు. మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే, మీరు వారికి రెండవ అవకాశం ఇచ్చినప్పుడు కూడా అదే మోసం మళ్లీ జరిగింది. అలాంటి అనుభవాలను ఎదుర్కొన్న తరువాత మీరు ఇప్పుడు సంబంధాలను మరింత జాగ్రత్తగా పరిశీలించడం చాలా అవసరం. కాలం మారింది. ఇప్పుడు కేవలం హృదయంతో కాకుండా మనసుతో కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. మీరు ఇప్పుడు భావోద్వేగాలకు లొంగకుండా భూమికి సంబంధించిన అవగాహనతో ఆలోచించి ఎవరినైనా నమ్మాలి. ప్రతి నవ్వుతున్న ముఖం నమ్మదగినది కాదు. ప్రతి సంబంధం అది కనిపించినంత లోతుగా ఉండదు. అందువల్ల ఇప్పుడు ఆచరణాత్మకంగా ఉండవలసిన సమయం. మీ అనుభవాల నుండి నేర్చుకోవలసిన సమయం. తద్వారా భవిష్యత్తులో గతంలో మీకు బాధ కలిగించిన అదే తప్పులను మళ్లీ చేయకుండా ఉండవచ్చు. ఈ ఒక విషయాన్ని గట్టిగా గుర్తుంచుకోండి. మీరు ఇతరులపై ఆధారపడకుండా మీపై నమ్మకం ఉంచండి. నేర్చుకుంటే మీ జీవిత దారి మారిపోతుంది. మీ కృషి సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉన్నప్పుడు ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. స్పష్టమైనవి, ఖచ్చితమైనవి మరియు సంతృప్తికరమైనవి మిమ్మల్ని మీరు నమ్మండి. అప్పుడు కష్టతరమైన మార్గం కూడా సులభతరంగా అవుతుంది. జీవితంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. మీరు కూడా ఈ ఆలోచనతో ఏకీభవిస్తే మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా మీ నమ్మకాన్ని దెబ్బతీసి ఆపై మీరు మిమ్మల్ని మీరు నిలదొక్కుని ముందుకు సాగడం నేర్చుకున్నట్లయితే ఈ వీడియోకు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు మిథున రాశి వారికి జూలై 14 నుండి 21, 2025 వరకు అత్యంత మంచి కాలం కాగల ప్రత్యేక సమయం గురించి మాట్లాడుకుందాం. గ్రహాలు మంచి దశలు మీకు అనుకూలకంగా ఉన్నాయి. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడానికి అనేక మంచి అవకాశాలు లభించవచ్చు. పెద్ద ఆర్థిక లాభాలకు అవకాశాలు ఉన్నాయి. మరియు అవును, మీరు ఈ సమాచారాన్ని ఏ ప్లాట్ఫారం పై వింటున్నా సరైన సమయంలో సరైన దారిని చూపించడానికి మేము మీతో ఈ మాధ్యమం ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాము. స్నేహితులారా, ఊహించండి, మీరు ఇప్పుడు మీ మొబైల్ లేదా ఏదైనా డిజిటల్ పరికరంతో ఈ వీడియోను చూస్తున్నారు. మా మాట అకస్మాత్తుగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మీకు చేరింది. ఇదే రాహు యొక్క స్వభావం. ఆకస్మికమైన, ఊహించని మరియు కనిపించకపోయిన ప్రభావవంతమైనది. ఎలక్ట్రానిక్ మీడియా, గాడ్జెట్లు రాహు ప్రభావంతో ఉంటాయి. ఈ గ్రహం కనిపించదు, కానీ అది చురుగ్గా ఉన్నప్పుడు ఎటువంటి హెచ్చరిక లేకుండా మీ జీవిత దారిని మార్చగలదు. మీరు అకస్మాత్తుగా ఈ వీడియోను చూస్తున్నట్లయితే రాహు జీవితంలో అకస్మాత్తుగా పెద్ద అవకాశాలను లేదా మార్పులను తీసుకువస్తాడు. ప్రస్తుత సమయంలో మిథున రాశి వారికి రాహు సమాచారం డబ్బు విషయంలో చాలా ప్రభావవంతంగా ఉంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకోవచ్చు. ఊహించని విధంగా డబ్బు లభించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, రాహువు రాక్షస గ్రహం. ఇది దారి సరైనదా కాదా అని చూడదు. అది కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఆ అవకాశాలను తెలివిగా ఎంచుకోవడం, సరైన దారిలో ముందుకు సాగడం తెలివైన పని.
తద్వారా లాభం కూడా లభిస్తుంది. జీవితం సమతుల్యంగా కూడా ఉంటుంది. ఈ సమయంలో మీకు లభించే అవకాశాలలో ఏది సరైనది ఏది కాదో మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే రాహువు మీకు 2 రకాల మార్గాలను చూపిస్తాడు. రాబోయే రోజులలో ఈ 2 గ్రహాల శక్తి చాలా ప్రభావవంతంగా ఉండబోతుంది. దీని వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు లభించవచ్చు. ముఖ్యంగా ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. డబ్బు రాబడి పెరుగుతుంది. సమాజంలో మీ పేరు పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. ఎవరైతే మిథున రాశి వారు చాలా కాలంగా ఇల్లు, భూమి లేదా వాహనానికి సంబంధించిన కలలు కంటున్నారో వారికి ఈ సమయం మంచి అవకాశంగా నిరూపించవచ్చు. మీ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే కొత్త వాహనం మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ కోరికలు నెరవేరుతున్నట్లు చూడవచ్చు. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే రాబోయే సమయం ఖచ్చితంగా మంచి సంకేతాలను ఇస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. మీరు భూమి లేదా ఆస్తికి సంబంధించిన ఏదైనా కలను చూస్తున్నట్లయితే ఆ దిశగా గట్టి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవచ్చు. పరిస్థితులు మీకు అనుకూలకంగా ఉంటాయి. ఆర్థిక రంగంలో స్థిరత్వంతో పాటు అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఒక ఉద్యోగ విషయానికి వస్తే పని వేగంగా బాగుంటుంది. పని వేగం బాగుంటుంది. ఉద్యోగులు తమ పనితీరు కృషికి ప్రశంసలు పొందుతారు. దీనివల్ల పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు అవకాశాలు లభించవచ్చు. వ్యాపారులకు కూడా ఈ సమయం చాలా అనుకూలకంగా ఉంటుంది. మీ వ్యాపారంలో పెరుగుదల సంకేతాలు మాత్రమే కాకుండా మీరు కొత్త ఎత్తులకు చేరుకోవడం కూడా కనిపిస్తుంది. మొత్తంగా మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఇక కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా మంచి వాతావరణం ఉంటుంది. సంబంధాలలో తీపి మరియు ఒకరికొకరు అర్థం చేసుకునే భావం కనిపిస్తుంది. దీనివల్ల ఇంట్లో శాంతి సమతుల్యత ఉంటుంది. మిథున రాశి వారి కుటుంబం జీవితం గురించి మాట్లాడితే ఇటీవల ఆర్థిక కష్టాలు, మనశ్శాంతి లేకపోవడం ఇంటి వాతావరణాన్ని చాలా ఒత్తిడితో కూడుకున్నదిగా మార్చింది. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను చెప్పాలనుకుంటున్నారు, కానీ ఎవ్వరూ వినడం లేదు. సంబంధంలో మాటలు లేకపోవడం, ఒకరినొకరు పట్టించుకోకపోవడం, నియంత్రించే వాతావరణం ఏదో ఒక రూపంలో అనుభవమై ఉంటుంది. కానీ ఇప్పుడు కాలం మారింది. పరిస్థితులలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. ఇంట్లో మళ్లీ శాంతి, అవగాహన తిరిగి వస్తుంది. మీరు ఏదైనా మతపరమైన వేడుకలలో లేదా పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం లభించవచ్చు. దీనివల్ల మనశ్శాంతితో పాటు ఆధ్యాత్మిక శక్తి కూడా వస్తుంది. సాధువులు, పెద్దల సహచర్యం లభించవచ్చు. ఇది మీ ఆలోచనకు కొత్త దారినిస్తుంది. దీంతో పాటు జీవితంలో అభివృద్ధికి కొత్త మార్గాలు తెచ్చుకుంటాయి. మీకు వ్యక్తిగతంగా శక్తినిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సంబంధాలు కూడా బలోపేతం చేస్తాయి. మిథున రాశి వారులారా, రాబోయే కాలంలో మీ జీవిత వేగం ఖచ్చితంగా కొత్త ఎత్తులకు చేరుకుంటుంది. మీ పని, మీ ఆలోచనలు మరియు మీ కృషికి బయట మాత్రమే కాకుండా ఇంట్లో కూడా కుటుంబ సభ్యుల నుండి ప్రశంసలైతే లభిస్తాయి. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు మీ ఆలోచనలకు విలువ ఇవ్వడమే కాకుండా ప్రతి విషయంలోనూ మీ ప్రయత్నాలకు మద్దతు ఇస్తారు. దీనివల్ల సంబంధాలలో బంధం, ఆత్మీయత మరింత లోతుగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే పరిస్థితులు మీకు అనుకూలకంగా ఉంటాయి. పెద్ద జబ్బులు లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతాలు అయితే లేవు. కానీ మీరు వాహనం నడిపేటట్లయితే జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీ కుటుంబంతో ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్త, అప్రమత్తత ఈ సమయాల్లో మీకు పెద్ద రక్షణగా నిరూపించబడుతుంది. మొత్తం మీద చూస్తే ఈ సమయం మీకు మంచి మార్పులు, కుటుంబ సమతుల్యత మరియు మనశ్శాంతి యొక్క సందేశాన్ని తీసుకువచ్చింది. మీరు మీ వేగాన్ని సరైన దిశలో కొనసాగించండి. ఫలితాలు ఖచ్చితంగా ఆనందంగా, స్ఫూర్తిదాయకంగా అయితే ఉంటాయి. స్నేహితులారా, ఈ కాలంలో మీరు మీ జీవితంలో మంచి మార్పులు పునాది వేయగలరు. కానీ వాతావరణం యొక్క స్వభావాన్ని కూడా గుర్తుంచుకోవాలి. చల్లని గాలులు, మారుతున్న వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి వెచ్చని దుస్తువులను తప్పకుండా వాడండి. మిమ్మల్ని మీరు చలి నుండి కాపాడుకోండి. ఎందుకంటే జలుబు, దగ్గు లేదా తేలికపాటి జ్వరం వంటి సమస్యలు అకస్మాత్తుగా రావచ్చు. సమతుల్య పోషకమైన ఆహారం తీసుకోండి. తద్వారా శరీర రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది. మీరు మంచి ఆరోగ్యాన్ని పొందగలరు. ఈ చిన్న విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా మీ జబ్బుల నుండి రక్షించబడమే కాకుండా జీవిత గతిని కూడా స్థిరంగా, ఉత్సాహంగా కొనసాగించగలరు. మరియు మిథున రాశి వారు పాటించవలసిన పరిహారాలేమిటంటే, ఈ శుభకరమైన కాలాన్ని మరింత సద్వినియోగం చేసుకోవడానికి మరియు గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి కొన్ని పరిహారాలు, పూజలు. అవి ఏమిటంటే, శనిదేవుని
శనిదేవుని ఆశీస్సుల కోసం శనిదేవుడి ప్రత్యేక ఆశీర్వాదం మీపై ఉన్నందున ఆయనను మరింత ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి శనివారం శని ఆలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శనిదేవునికి నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలను సమర్పించండి. మరియు మంత్రం ఓం శం శనిశ్చర్యాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. మరియు పరిహారాలేమిటంటే పేదలకు, వృద్ధులకు సహాయం చేయండి. నల్లని వస్తువులను దానం చేయడం చాలా మంచిది. కాకులకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు తగ్గుతాయి. మరియు రాహువు ఊహించని పరిస్థితులను సృష్టించినప్పటికీ దాని సానుకూల ప్రభావాలను పొందడానికి దుర్గాదేవిని లేదా సరస్వతి దేవిని పూజించండి. ఇది రాహు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. మరియు మంత్రం ఓం రం రహవే నమః లేదా ఓం ధూమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. మరియు దీని పరిహారం ఇంటి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. జంతువులకు ఆహారం పెట్టండి. ముఖ్యంగా కుక్కలకు ఆహారం పెట్టడం చాలా మంచిది. చీకటి వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించండి, అనగా ఎలక్ట్రానిక్ పరికరాలు. మరియు శుక్రుని సానుకూల శక్తి కోసం శుక్రుడు మీ జీవితంలో సౌందర్యం, ఆకర్షణ, సంబంధాలలో మాధుర్యాన్ని నింపడానికి లక్ష్మీదేవిని పూజించండి. ప్రతి శుక్రవారం తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మీదేవికి పువ్వులు, పాయసం సమర్పించండి. మరియు మంత్రం ఏమిటంటే ఓం సూం శుక్రాయ నమః లేదా ఓం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. మరియు పరిహారం ఏమిటంటే శుక్రవారం రోజున తెల్లని వస్తువులు అనగా పాలు, పెరుగు, పంచదార, బియ్యం దానం చేయండి. పరిమళ ద్రవ్యాలు ఉపయోగించండి. స్త్రీలనైతే గౌరవించండి. మరియు ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడానికి కేటాయించండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. మరియు పరిస్థితులు ఎలా ఉన్నా సానుకూల దృక్పథంతో ఉండండి. మంచి ఆలోచనలు మంచి ఫలితాలనైతే ఇస్తాయి. మీ పనిలో సంబంధాలతో నిజాయితీగా కష్టపడి ఉండండి. ఇది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఇతరులపై ఆధారపడకుండా మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. ఇదే మీకు అతిపెద్ద శక్తి. స్నేహితులారా, ఈ విలువైన సమాచారం మీకు ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నాను. గత కష్టాలను వదిలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ భవిష్యత్తు బంగారుమయం కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు మాతో కలిసి ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.